జనసేన నాయకులకి ఒక గుర్తింపు లేదు. జనసేన నాయకులకి పూర్తిగా కొన్ని బాధ్యతలు లేవు. ఏదో ఒక 20 సీట్లు ఇచ్చారు కరెక్టే. 21 మంది ఎమ్మెల్యేలకి ఇచ్చిన బాధ్యతలు ఏవి? ఎమ్మెల్యేగా చేశారు, కూర్చోబెట్టారా? అసలు వాళ్ళ ప్రాభం ఏమన్నా వింటున్నారా? వాళ్ళకి ఏమైనా ఉంటున్నదా అసలు? అందులో ఒకళ్ళిద్దరైతే దారుణాలకి తెగబడ్డారు. ఇప్పుడు వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు, ఇదేగా జరుగుతోంది. అసలు నాకొక్క మాట, టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్న ఆ వ్యక్తి మీద నింద వస్తే ఆ చైర్లో కూర్చోవచ్చా? ఒక ఎమ్మెల్యే మీద ఒక స్త్రీమూర్తి ఈ రకంగా చేశాడు, అరవ శ్రీధర్ అతని పేరు ఏదో ఉంది, చేశాడు అన్నప్పుడు వెంటనే రిజైన్ చేసి బయటికి రావాలి వీళ్ళు. ఒకదాని తర్వాత ఒకటి ఇలా బయటికి వస్తుంటే ఈ రోజు దాకా అరే ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 203 గంటల పాటు ప్రెస్ వాళ్ళందరినీ పిలిచి రాష్ట్రంలో జరుగుతున్నవి ఇవి, వస్తున్న ఇబ్బందులు ఇవి, జరుగుతున్న అకృత్యాలు ఇవి, దీని మీద ఈ రోజు దాకా సమాధానం లేదు అని ఆయన మాట్లాడడం జరిగింది. అసలు మాట్లాడాల్సింది ఎవరు? కూటమి ప్రభుత్వ అధినేతలు, ప్రభుత్వ విప్పులు, ప్రభుత్వ అధికార ప్రతినిధులు. వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా జరిగింది కదా, దీనికి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నారు, ఈ రకమైన చర్యలు తీసుకోమని మాకు ఆదేశాలు ఇచ్చారు, వీటి మీద మేము ఈ ఉక్కుపాదం మోపుతున్నాము అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. జరిగిందా ఈ రోజు దాకా? ఎందుకు జరగల? దేనికి జరగల? ఇక్కడ ఎట్లా అంటేనమ్మా, రాష్ట్ర ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ప్రతిపక్షాల నుంచి కాదమ్మా, పాలక పక్షంలోనే ఈ అకృత్యాలు బయటపడుతున్నాయి. ఒకళ్ళేమో రీల్స్ మీద మోజుతో రీల్స్లోనే ఉన్నారు, ఒకళ్ళు కబ్జాల మీద మోజుతో కబ్జాల మీద ఉన్నారు, ఒకళ్ళు రాసలీలలు, ఒకళ్ళు డ్రగ్స్, ఇంకొకళ్ళు గంజా. ఏంటి ఇదంతా? అంటే ఇక్కడ నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వాన్ని తీసుకున్న ఇదే రకంగా కనపడేవారు. ఇటు ఎవరెవరికో తీసుకొచ్చి అర్హత లేని వారికి పదవులు అవి కల్పించేసి బూతుల్ని ఆయుధంగా చేసుకొని, ఒక రకంగా చెప్పాలి అంటే అసలు ఇది ప్రభుత్వం నడుపుతున్న తీరా అనే క్వశ్చన్ కూడా వచ్చిందన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఒక్కరే కాదు, పాలకులు అంటే ఎవరు? నేను అదే చెప్తున్నానమ్మా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అప్పుడు పాలకులు ఎలా అవుతారు? ఎన్నికల్లో మీరు గెలవటం కోసం దారుణాది దారుణంగా, దుర్మార్గపూరితంగా ఆ జగన్ బొమ్మ వేసేశాడు, ఇక మీ ఇళ్ళు మీ స్థలాలు అన్ని జగన్ హస్తగతం, ఇక మీ చేతుల్లో పోయింది అని విషపు ప్రచారం చేశారు. కానీ నువ్వు గమనించు, మాధ్యమాల్లో పెమ్మసాని అలాగే కృష్ణదేవరాయలు వీళ్ళు కొంతమంది గతంలో చేసిన సర్వే ఇది, వాళ్ళు చేసింది కరెక్టే అని వాళ్ళే చెప్పారు. ఏది? కూటమి నాయకులే చెప్పారు ఆయన చేసింది సర్వే కరెక్టు అని. కానీ ఏం చేశారు? విషపు ప్రచారం చేసి ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లోకి తీసుకొచ్చారు ప్రజానీకాన్ని. అవునా? సరే, ఓకే. ఎన్నికల్లో చాలా ఖచ్చితంగా లోకేష్ బాబు చెప్పడం జరిగింది, 100 రోజుల్లో, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయి అనేది లేకుండా చేస్తాను రాష్ట్రంలో, లేదా నా మొహం చూపించను మీకు అని అన్నాడు. ఎందుకు కనబడుతున్నాడు? నేను అడుగుతున్నా, ఎందుకు కనబడుతున్నాడు? అది పక్కన పెట్టు. ముఖ్యమంత్రిగా చేసి అన్నేళ్ల రాజకీయ అనుభవం ఉండి అన్ని హోదాలు చూసి చంద్రబాబు నాయుడు గారు అనొచ్చా గంజాయి అమ్మేవాడిని భూమి మీద లేకుండా చేస్తాను అని? రప్ప అంటేనే మీరు కేసులు పెట్టి లోపల పెట్టారే, భూమి మీద లేకుండా చేస్తాను అని అన్నారు. ఎంతవరకు ధర్మం చంద్రబాబు నాయుడు గారు అని అడగాలనుంది. డ్రగ్స్ ని భూమి మీద లేకుండా చేస్తానన్నారు. లేదు, గంజాయి వీడియో చూపించమంటే చూపిస్తా, చూపించండి, ఖచ్చితంగా చూపిస్తా, చూపించండి, డెఫినెట్ గా. ఎందుకంటే అంత పెద్ద మనిషి, ఆ మనిషి ఆ రకమైనటువంటి విధానాన్ని మాట్లాడటం అనేది కొంచెం ఇబ్బందికరంగానే అనిపించింది నాకు, మీకు. ఎందుకంటేనమ్మా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, వీళ్ళు మాట్లాడేటప్పుడు ఏ రకమైనటువంటి విధానంలో ఉంది, ఏ రకమైన మాటలు మనం మాట్లాడుతున్నాం, ప్రజానీకంతో ఏ రకమైన మాటలు మాట్లాడుతున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆ పక్కన ఎవరున్నారు? పక్కన ఎవరున్నారు కూడా చూడండి మీరు, ఏం చెప్తారు దీని మీద? పక్కన ఎవరున్నారు? ఎప్పుడైతే ఆ మనిషి ఈ కేసులో దొరికాడు అని అన్నారో తక్షణమే నువ్వు బర్తరఫ్ చేయాలి. ఒక ఏసీబీ డిపార్ట్మెంటు ఒక లంచగొండిని పట్టుకుంటే ఏం చేస్తున్నావు? సస్పెండ్ చేస్తున్నారు. ఎస్,
సస్పెండ్ చేసేస్తున్నారు. అట్లాగే పదవుల్లో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తే ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవట్లేదు? ఎందుకు చర్య తీసుకోవట్లేదు? అది టీటీడీ చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, నువ్వు నిలబెట్టిన ఎంపీ కావచ్చు, నువ్వు నిలబెట్టిన నామినేటెడ్ పర్సన్ కావచ్చు, వీళ్ళని క్రమశిక్షణ చర్యలు తీసుకోరా? తెలుగుదేశంలో జనసేన భాజపా కలిసిన కూటమిలో క్రమశిక్షణ రంగం లేదా? లేకపోతే నాకివ్వండి, క్రమశిక్షణ రంగాన్ని నాకివ్వండి, జల్లెడ పడతా మొత్తం కూటమిలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద చాలా గొప్ప అభిప్రాయం ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా అనుకుంటారుగా, ఒక నిమిషం, ఏమిటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎంపీగా పెట్టారు? నిజాయితీగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఒక క్రమశిక్షణ కమిటీని వేసి కూటమికి ఇటువంటి అపప్రద తీసుకొచ్చే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇదే పని గతంలో వైఎస్ఆర్ సిపి అధిపతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదంటారు? ఏది? క్రమశిక్షణ కమిటీ గురించి మీరు ఇంతలా వాదిస్తున్నారు కాబట్టి అదైనా మాట్లాడతా, ఇదైనా మాట్లాడతా, నేను అదైనా మాట్లాడతా, ఇదైనా మాట్లాడతా. అప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసామంటారా? ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు అన్నీ చూస్తున్నారు. వాళ్ళేం పిచ్చివాళ్ళు కాదు, గతంలో 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనాతో పోయిందా? మిగిలింది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో లాభపడిన వాళ్ళు పేదవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. మోసం చేయగలిగేది మనం ఆ పేదవాడినే.